యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. ఈరోజు ఇక్కడ మనము చూసినట్లయితే బైబిల్లోని బంగారు మాట ఒప్పుకొనుట, కప్పుకొనక ఒప్పుకొనుట అని మనము చూద్దాం. ఒప్పుకొనుట మన జీవితంలో కూడా చాలా సమస్యలు రావచ్చు. అప్పుడు ప్రతిదీ ఒప్పుకున్నట్లయితే అది మనకు విజయం ఇస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో కర్మేలు నందు మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి ఉన్న లిస్ట్ అంతా కూడా ఇచ్చాడు. అతని భార్య పేరు వచ్చేసి, ఈ స్త్రీ నాబాలు భార్య అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూఫసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఇక్కడ మనం చూస్తే భర్త భార్య ఇరువురి గురించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలను. మరి చూసినట్లయితే నాబాలు అయితే పేరుకు తగినట్టే ఆయన చర్యలన్నీ చూస్తే ఆయన ఎలాంటి వాడట, మోటువాడు, లేదా తర్వాత దుర్మార్గుడై ఉండెను. మరి అతని భార్యను గురించి చూసినట్లయితే ఆమె రూపసి అని మనం చూస్తుంటున్నాము. మరి ఆమెనేమో అలా ఉంది, ఈయననేమో ఇలా ఉన్నాడు. అట్టి సమయంలో మరి దావీదు గారు ఆయన గురించిన ఒక చిన్న సహాయం కోరినప్పుడు మరి నాబాలు తనను అనరాని మాటలు అనడం మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. 10వ వచనంలో చూస్తే, నాబాలు, దావీదు ఎవడు, యెషై కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. అంటే దావీదు మనుషులను పంపించినప్పుడు నాబాలు పలికినటువంటి మాటలు, దావీదు ఎవడు, యెషై కుమారుడెవడు అని అమర్యాదగా పలికినటువంటి మాటలు. అంటే ఆయన పేరులోనే మోటుతనము, ఆయన చర్యలన్నీ కూడా మరి ఎలాంటి ఆయన చర్యలు దుర్మార్గుడై ఉండెను అని మనం ఆరంభంలోనే చూసాం. దావీదు గారు పంపించిన మనుషుల యొద్ద ఇలాంటి మాటలు పలికినప్పుడు నాబాలు యొక్క పనివారిలో ఒకడు పరిగెత్తుకొని మరి అబిగయీలు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తుంటాడు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు దావీదు గారు మమ్మల్ని యోగక్షేమాలు చూస్తూ మమ్మల్ని ఎంతగానో ఆయన చూశాడు. ఈరోజు దావీదు గారిని చూడడానికి నాబాలు గారు పలికిన మాటలు ఏంటో మరి వెళ్ళి తన దాసులలో ఒకడు పరిగెత్తుకొని వెళ్ళి అబిగయీలుతో చెప్పడం. ఇదంతా కూడా నేను చెప్పట్లేదు. ఇవన్నీ చెప్పినప్పుడు అబిగయీలు తను ఎలా అంటే తన యజమానుని ఎలా, తన భర్తని ఎలా కాపాడుకోవాలి, లేదా ముందు వ్యక్తిని ఎలా కాపాడాలనే విషయంతో ఆమె సుబుద్ధిని ప్రదర్శించినటువంటి ఒక స్త్రీని మనం చూస్తుంటున్నాం. 25వ వచనంలో ఆమె అంటుంది, నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. దుష్టుడైన తన భర్త గురించే వెళ్ళి క్షమాపణ అడుగుతూ ఒప్పుకుంటున్నది. ఆమె తప్పును కప్పుకోవట్లేదు, కానీ తప్పును ఒప్పుకుంటున్నది. ఏమని అంటున్నది? దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అంతేకాకుండా అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. మనము ఆరంభంలో చూస్తే ఆయన చర్యలన్నీ చూస్తే దుర్మార్గుడై ఉన్నట్టుగా మనం చూసాం ఆరంభంలోనే, 25వ వచనం అధ్యాయంలోనే మొదటి భాగంలో. మరి ఇక్కడ తను కూడా వెళ్ళి ఈమె రూపసి సుబుద్ధి గలది, సుబుద్ధి కలిగి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక స్త్రీ అబిగయీలు వెళ్ళి తనతో చెప్తున్నది, ఏలినవాడా
అంటే తను చాలా తగ్గించుకుంది. తనను తాను తగ్గించుకొని దావీదు గారిని ఎదుర్కొనుటకు వెళ్ళి ఆమె చెప్పుతున్నటువంటి మాటల్ని మాత్రం మనం చూస్తుంటున్నాం. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య మొట్టమొదట ఆయన దుష్టుడు, ఆయన చర్యలన్నీ కూడా భయంకరమైనవి, ఆయన దుర్మార్గుడై ఉంటున్నాడు అని చెబుతూ ఒప్పుకుంటూ లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, ఆయన పేరులోనే మోటుతనం ఉన్నది, దుర్మార్గత ఉన్నది, అవన్నీ మీరు లక్ష్య పెట్టకండి అని చెబుతూ అతని పేరు, మోటుతనము, అతని గుణము అవన్నీ కూడా మీకు తెలుసు. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడటలేదు అనేసి తను తప్పును ఒప్పుకుంటూ తన భర్త గురించి చెబుతూ సుబుద్ధి కలిగి ప్రవర్తించి తప్పును ఒప్పుకున్నటువంటి స్త్రీని మనం చూస్తాం. మేము అలా కాదు, మేము ఇలా కాదు అని చెప్పకుండా ఒప్పుకున్నటువంటి స్త్రీని చూస్తాం. ఎప్పుడైతే ఒప్పుకుంటుందో తన కుటుంబం అంతా కూడా సంరక్షించబడుతుంది, తన కుటుంబాన్ని దేవుడు కాపాడే దేవుడుగా ఉంటాడు. కనుక ఆమె వెళ్ళి దావీదుతో పలికిన మాటల్ని మనము చూస్తుంటున్నాం. కనుక మన జీవితాలలో కూడా వస్తున్న ప్రతి ఒడిదొడుకులను కప్పుకొనక ఒప్పుకుంటే మేలు జరుగుతుంది. కనుక ఈరోజు నీవు నేను కూడా సుబుద్ధి కలిగి, మనము రూపసి కలిగి ఎలా ఉందో రూపసి కంటే ఎక్కువ సుబుద్ధి కలిగి ఉన్నటువంటి స్త్రీలు తమ కుటుంబాలని కాపాడుకునేవారిలాగా, తప్పును కప్పుకొనక ఒప్పుకునేవారిలాగా ఉన్నప్పుడు దేవుడు కరుణించే దేవుడై ఉంటున్నాడు. మనం అలాగే చూస్తే కీర్తనకారుడు కూడా 32వ కీర్తన 5వ వచనం చదువుకుందాము. 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషములను పరిహరించువాడు దేవాతి దేవుడు. ఇక్కడ కూడా దావీదు కీర్తన మనం చూసినట్లయితే నా దోషమును కప్పుకొనక, నా పాప దోషములన్నింటినీ ఏదో ముసుగు వేసి కప్పుకొనక వాటన్నింటినీ నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా అని ప్రార్థిస్తూ దైవ ధ్యానం చేస్తూ పలుకుతున్నటువంటి మాటలు. నా దోషమును కప్పుకొనక, అందు గురించే ఇక్కడ మనము అబిగయీలును చూసినట్లయితే కూడా తన భర్త తప్పును కప్పుకొనక ఒప్పుకొనినట్టుగా మనం చూస్తున్నాం, సుబుద్ధి ద్వారా జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ చూస్తే కీర్తనకారుడు రాస్తే ఏమంటున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. దేవునికి కావాల్సింది అదే. మనం ఎప్పుడు కూడా మనది మనము కప్పుకుంటూ మనము పెరిగిపోతుంటుంది అనమాట. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే దేవాతి దేవుని దగ్గర ఒప్పుకుంటామో, మన పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని చక్కగా కీర్తనకారుడు రాయడం మనం చూస్తున్నాం. నిజంగానే సుబుద్ధి కలిగి ఉన్నట్లయితే కప్పుకొనక ఒప్పుకొని ఎలాగైతే స్త్రీ తన కుటుంబాన్ని కాపాడుకుందో అలాగే ఇక్కడ చూస్తే కూడా దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నా దోషమును నేను కప్పుకోలేదయ్యా, సమస్తము నీ ఎదుట తేట తెల్లముగా ఉన్నది. మనం ఒకవేళ కప్పుకున్నట్లయితే దేవునికి సమస్తము తేట తెల్లగా కనిపిస్తుంది. అంతయు ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఆయన కను దృష్టి ప్రతి ఒక్కరి మీద పడుతుంది. ఏది కూడా మనం కప్పుకోవడానికి లేదు. ఇహలోకంలో మనుషుల కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుని కళ్ళు కప్పలేము. కనుక నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొని ఉంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములన్నీ ఒప్పుకున్నాను. దేవుణ్ణి ఎప్పుడైతే తలస్తామో, ఎప్పుడైతే స్మరిస్తామో, సన్నిధికి వెళ్ళకుండా వెళ్ళాల్సి అక్కడ ఒప్పుకోవడం కాదు, కానీ నీవెక్కడ దేవుణ్ణి పిలిచి ఎక్కడ నీ అంతరంగములో నుండి తప్పును ఒప్పుకుంటే దేవుడు అక్కడే కరుణించే దేవుడు. అంతేకాకుండా నీవు నా పాప దోషమును పరిహరించే దేవుడవని రూఢిగా నమ్ముచు చెప్పుతున్నటువంటి మాటలు. కనుక నీవు నేను కూడా మన పాప దోషములను కప్పుకొనక ఒప్పుకునేవారిలాగా ఉండాలి. ఈరోజు బైబిల్లోని బంగారు మాట ఒప్పుకొనుట ఏంటి అనంటే, మన ఏదైనా కానీ అంతరంగంలో కొన్ని దాచుకొని ఉండొచ్చు, కానీ అవి దేవునికి మాత్రం బట్టబయలన్న విషయం మర్చిపోకుండా దేవుడి దగ్గరైనా మనం
చేసిన ప్రతి పాపదోషము, ఇతరులను దుఃఖపరిచినా, కించపరిచినా, ఒకరి నుండి ఒకటి దోచుకున్నా, ఏది చేసినా కూడా దేవాది దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలి. కప్పుకుంటే అది పెరుగుతూ 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 గుట్టలు కొండలు గుట్టలుగా తయారవ్వచ్చు మన పాప దోషములు. ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మన పాప దోషములు అన్నింటినీ పరిహరించే దేవుడై ఉంటున్నాడు. కనుక మనం కూడా అలా చేయుటకు ఈరోజు బైబిల్లోని బంగారు మాట, ఒప్పుకొనుట అంటే సమస్త పాప దోషములను, మనకు తెలిసి తెలియక అనేక తప్పులు చేస్తుంటాం, అనేక మాటలు అంటుంటాము, ఇతరులను ఏడిపిస్తుంటాము, దుఃఖపరుస్తుంటాము. ఇవన్నీ కూడా దేవునికి అహిష్టము. ఎదుటి వ్యక్తిని బాధపరచడం దేవునికి అహిష్టం. ఎందుకంటే ఆయన పోలికలో మనం అందరం చేయబడ్డాం, ఆయనకు మనం అందరం కావాలి. కనుక దేవుడు ఎవరిని కూడా తక్కువ వేయడు, ఎవరిని కూడా దుఃఖపరచడు. మనం చేసిన పాప దోషానికి ఆయన దుఃఖపరచబడినాడు, ఆయన నలగొట్టబడినాడు, ఆయన తను తాను సమర్పించుకున్నాడు. పాపులమైన మన కొరకు ఆయన తన ప్రాణత్యాగం చేశాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు చేసేది లోకంలో ఎవరు లేరు. కనుకనే ఆయన దగ్గర మనం ఒప్పుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రతిదీ కూడా మనం చేసిన పాప దోషములన్నీ కూడా దేవాతి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన పరిహరించే దేవుడై ఉంటున్నాడు. మనం చూద్దాము. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. ఇక్కడ మనం చూస్తే క్రీస్తుని అంగీకరింతుమని ఒప్పుకుంటేనే అది చాలా గొప్ప విషయంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఎలా అనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందున. అంతే. మనం దేవుని ఎప్పుడైతే దేవునికి మనము ఆయన క్రీస్తు ఆయన ప్రభువు అని ఒప్పుకొనుటకు విధేయులు అవుతామో మన సమస్త పాప దోషము ఆయన ముందర పెడతాం. అప్పుడే మనం ఒప్పుకునేవారుగా ఉంటాం. అందుచేత మనము మొట్టమొదటిగా దేవుని అంగీకరింతుమని ఒప్పుకొనుట మనకు అవసరం. ఆ తర్వాత సుబుద్ధి కలిగి దేవుని దగ్గర ఒప్పుకుంటాము. అలాగే రూఢిగా నమ్మొచ్చు, నా పాప దోషములన్నీ క్షమించు దేవా అని మొరపెట్టేవారంలాగా మనం ఉంటాం. కనుక ఇక్కడ వాక్యం చూసినట్లయితే క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట, అక్కడ కప్పుకోలేదు. ప్రభువే నేను యేసుక్రీస్తు బిడ్డను అని ధైర్యంగా చాటి చెప్తూ ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అదే విధేయతను చూపిస్తూ క్రీస్తును ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ అంతేకాకుండా దేవుడి దగ్గర ప్రతిదీ కూడా తన తప్పిదమ్ములను ఒప్పుకొనుటయే మనకి ఇష్టమై ఉండాలి అని దైవవాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. బైబిల్లోని బంగారు మాట ఒప్పుకొనుట, కప్పుకొనక తమ పాప దోషములను దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లయితే మనము దేవునికి విధేయత చూపుతూ ఆయన దగ్గర మొర్రపెట్టే బిడ్డలముగా ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.